హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో మీరు కనుక ఒకవేళ డేటా అనలిటిక్స్ విత్ ఏఐలో కెరియర్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, కానీ కోర్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదా? సో ఈ రోజు దాని గురించి మనతో మాట్లాడడానికి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇన్ ఏఐ. సో సార్ తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ ని వెల్కమ్ చేసేద్దామా? నాట్ ఓన్లీ సింగిల్ కోర్స్ లేదా ఇది తీసుకున్నా అలా కాకుండా ఏ కోర్స్ తీసుకున్నా సరే వి క్యూబ్ నుంచి స్టూడెంట్స్ కి జాబ్ సపోర్ట్ అనేది ఎలా ఉంది, అంటే వి క్యూబ్ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళకి? డెఫినెట్ గా అండి, వి క్యూబ్ ఏం చేస్తామంటే డే 1 నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రెడీ చేస్తాం. డే 1 నుంచి అంటే ఇప్పుడు మీరు వి క్యూబ్ లో తీసుకుంటే అందరూ ఆల్రెడీ రియల్ టైమ్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మెంటర్సే ఉన్నారు. సో దే నో రియల్ టైమ్ లో వర్క్ ఎలా ఉంటుందన్న తెలుసు. తర్వాత ఈవెన్ ఒకవేళ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేను వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్. సో నాకు తెలుసు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో ఇలాంటి ప్రతి చిన్న పాయింట్ తీసుకుంటాం. ఎస్పెషల్ గా రెజ్యూమే బిల్డింగ్. సో చాలా మంది రెజ్యూమే బిల్డింగ్స్ లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రతి చిన్న మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసి ప్రొఫైల్స్ అంటే జాబ్ లో ఆన్లైన్ లో జాబ్ పోర్టల్స్ లో ప్రొఫైల్స్ పెట్టుకుంటున్నారు. సో ఆ ప్రొఫైల్స్ ఎలా ఉండాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్ పోర్టల్స్ లోకి వెళ్తే జాబ్ ఎలా సెర్చ్ చేయాలి, ఆ సెర్చ్ చేసే మెథడ్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా హెచ్ఆర్ కి మెయిల్ పెట్టాలంటే కోల్డ్ ఇమెయిల్ ఎలా రాయాలి, మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, సో దట్ మీకు ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావాలి. సో ఇలా ఈ స్ట్రాటజీస్ అన్ని వాళ్ళకి డే 1 నుంచి టీచ్ చేస్తా వెళ్తాం. సో దట్ వాళ్ళ కోర్స్ అయిపోయేలోపు వెల్ ప్రిపేర్డ్ గా ఉంటారు. మీన్ వైల్ దీంతో పాటు మేము ఏం చేస్తామంటే ఆఫ్ ద కోర్స్ ఫినిష్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. సో మాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం వల్ల స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, మాక్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మాకు తెలుస్తుంది. అలాగే వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. వీక్లీ ఎగ్జామ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అన్న ఐడియా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, సో వాళ్ళతో మళ్ళీ 1-to-1 తీసుకుంటాం. సో వాళ్ళు ఎక్కడ డౌన్ అవుతున్నారు, ఏమైనా కాన్సెప్ట్స్ వాళ్ళకి క్లియర్ గా లేవా అన్నట్టు మేము బేరీస్ వేసుకొని వాళ్ళకి మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ ట్రైన్ చేయడానికి హెల్ప్ చేస్తాం వాళ్ళకి. సో ఇలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్ లోని మా ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు సార్, చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. రెజ్యూమ్ ప్రిపరేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ఒక స్టూడెంట్ రెజ్యూమే ఎలా ఉండాలంటారు? సో బేసిక్ గా ఫస్ట్ ఒక పోర్ట్ఫోలియో ఉండాలి వాళ్ళకి. అంటే సో ఏ స్కిల్స్ వాళ్ళు లర్న్ చేసుకున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో పెడుతున్నారు, ప్రాజెక్ట్ ప్లేస్మెంట్ చేసేప్పుడు ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ ఎలా పెడుతున్నారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా పెడుతున్నారు, కీవర్డ్స్ ఎలా పెడుతున్నారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర చాలా మిస్టేక్స్ చేస్తుంటారండి. అంటే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర. సో ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఉంచుకోవాలి, సో ఇవన్నీ గైడ్ చేస్తాం. అంటే వాళ్ళకి సపరేట్ గా ఈ రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్ సపరేట్ గా తీసుకుంటాం. మినిమం 1 week దాకా తీసుకుంటాం. అందులో ఈ రెజ్యూమే బిల్డింగ్ ఎలా చేయాలి, ఏటీఎస్ టూల్ ఎలా వర్క్ అవుతుంది, కీవర్డ్స్ ఎలా ఉంచాలి, రైట్. సో తర్వాత జాబ్స్ కి వెళ్ళినప్పుడు మీరు రైట్ స్ట్రాటజీస్ ఏంటి, హెచ్ఆర్ తో కన్వర్సేషన్స్ ఎలా ఉండాలి, సాలరీ నెగోషియేషన్స్ ఎలా చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా మేము స్టూడెంట్స్ కి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తామండి. సో దట్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ ఫియర్ ఉండదు, కాన్ఫిడెన్స్ తో వస్తుంది. సో అలా ఈ మా కోర్స్ కరికులం అంతా. సో ఇప్పుడు రెజ్యూమే అన్నది ఒక ఎత్తు అయితే, కమ్యూనికేషన్ అనేది ఇంకొక ఎత్తు అయితే, అపియరెన్స్ కూడా ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను మీతో. మాక్ ఇంటర్వ్యూస్ లో ఇవన్నీ వాళ్ళకి గైడ్ చేస్తాం. ఓకే, అంటే ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా క్రాఫ్ట్, ఇది కూడా ఇంపార్టెంట్? నో, నథింగ్. అంటే డ్రెస్ క్రాఫ్ట్ కరెంట్ డేస్ లో అంత మ్యాండేటరీ కాదు. బట్ హౌ యూ స్పీక్, హౌ యూ లిజన్, హౌ యూ రియాక్ట్, సో ఇవి ఇంపార్టెంట్ ఉంటుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఎలా అంటే సార్, నాకు కెరియర్ బాగుండాలి, నాకు జాబ్ రావాలి, నాకు ఇంత శాలరీ రావాలి అని పెట్టుకొనే ఉంటున్నారు తప్ప, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి కోర్స్ జాయిన్ అవ్వాలి, ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా జాబ్ వచ్చి ఆటోమేటిక్గా శాలరీ హైక్ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయే క్రమంలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎలా అవుతున్నాయంటే సార్, వాళ్ళని ఆకర్షణకి లోన్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకొనేసి ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ప్లేస్మెంట్స్ అనేవి సరిగ్గా చూపించకపోవడం, ఇలా చేస్తున్నారు. సో వాళ్ళు ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ కైనా, ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలంటే ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళేసి వాళ్ళ కరికులం ఇనిషియల్ గా చూస్తారు, రైట్. సో ఆ కరికులం చూసే
క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కరికులం తో పాటు అసలు కోర్సు నేర్పించే స్ట్రాటజీస్ వీళ్ళ దగ్గర ఏమున్నాయి ఫస్ట్, రైట్? సో కెరియర్ గైడ్ లైన్స్ ఎలా ఉంది, ఓకే. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడ్ లైన్స్ ఏమైనా ఉందా, తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్ స్కిల్స్ ఏమైనా మాకు వస్తున్నాయా? Yeah. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ స్కిల్స్ నేర్చుకుంటారు, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతారు, జాబ్ వస్తుంది, లోపలికి వెళ్ళినాక చాలా మంది పర్ఫామ్ చేయలేరు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగా పర్ఫామ్ చేయాలి? సో ఇలాంటివన్నీ బేరీ చేసుకోవాలి. బేరీ చేసుకొని ఆ తర్వాత చూస్ చేసుకుంటే దే కెన్ చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అని నా ఉద్దేశం. ఓకే. సో మన దగ్గరికి జాబ్ లేని వాళ్ళు కూడా వచ్చి డేటా అనలిటిక్స్ దాంట్లో జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. జనరల్ గా ఎలాంటి స్టూడెంట్స్ వస్తారు సార్? సో మనకి ఫ్రెషర్స్ వస్తారు, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు వస్తారు, ఓకే. లేదా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. సో ఈ 3 వేస్ లో నుంచి వస్తారు. ఓకే. సో ఎటు నుంచి అంటే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ సో మనం అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాం. వెరీ బేసిక్స్ నుంచి వాళ్ళకు ఫౌండేషన్ దగ్గర నుంచి స్కిల్స్ నేర్పిస్తాం. సో అన్ని విధాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఉన్నారండి మనకు. సో మీరు ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తాను, ఐఎమ్ ద Definitely. ప్యానల్ మెంబర్ అని చెప్పారు సార్. Yes. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటప్పుడు అంటే ఫన్నీ వేలో మనం మాట్లాడుకోవాలంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు స్టూడెంట్ ఎలా రియాక్ట్ అవుతాడు, వాడి నుంచి వచ్చే ఆన్సర్స్ ఏంటి? సో బేసిక్ గా చాలా మంది ఏం చేస్తారంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏదో ఒక ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతా ఉంటారు. సో అలా కాకోకుండా వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్, నీ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, అంటే మీరు నీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అన్నది ఓపెన్ గా మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదండి. అది అంటే ఇంటర్వ్యూకి అర్థమయ్యేలాగా. ఇప్పుడు మీరు అడిగినప్పుడు ఏ స్టూడెంట్ అన్నా సరే ఫన్నీ వేలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎవరైనా ఉన్నారా? దట్స్ వాట్ మేడం, నేను అదే చెప్తున్నా, చాలా కేసెస్ చూసాను. సో మనం ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడేస్తారు. అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ డీటెయిల్స్ వరకు ఒకే వేలో వెళ్ళిపోతా ఉంటారు. సో అలాగా చూసాను. కొంతమంది ఏంటంటే జస్ట్ ఒక 2 words మాట్లాడి సైలెంట్ అయిపోతారు. సో అలాగా చూసాను. ఓకే. మీ స్కిల్స్ ఏంటి అని అడిగిన కాలం దగ్గర ఏం పెడుతూ ఉంటారు సార్ జనరల్ గా? అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ ఇట్లాంటివి కాకుండా మెజారిటీ అలాంటివే పెడతారు. క్రికెట్ అని చెప్పేస్తారు, లైక్ సమ్ టైమ్స్ వాచింగ్ మూవీస్ అంటారు, లిజనింగ్ మ్యూజిక్ అంటారు, రీడింగ్ బుక్స్ అనేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాబీస్ పెడతారు చెప్తారు. సార్ అలాంటివి కాదని చెప్పండి సార్ స్టూడెంట్స్ కి. ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, అసలు కాలం 1 నుంచి కాలం ఎండ్ వరకు అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాడు? సో మనం ఎస్పెషల్ గా సివిలో హాబీస్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అది నాట్ నెసెసరీ అట్ ఆల్. సో ఫస్ట్ మన నేమ్, మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వీలవుతాయి. అలాగే గిట్హబ్ లో ప్రొఫైల్ ఏమైనా ఉంటే గిట్హబ్ ప్రొఫైల్. సో ఇవి మ్యాండేటరీగా మన మనల్ని కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంకా పాసిబుల్ అవుతే మన పాస్పోర్ట్ ఫోటో, రెజ్యూమే మీద ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఓకే. మస్ట్ అంటారా? నాట్ మస్ట్, బట్ ఉంటే బెటర్ అవుతుంది. ఓకే. ఓకే. ఉంటే బెటర్ అవుతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, తర్వాత ఫ్రెషర్స్ కి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళ సమ్మరీ, కెరియర్ సమ్మరీ పెట్టేస్తారు. ఫ్రెషర్స్ కి ఆ కెరియర్ సమ్మరీ ఉండదు, కెరియర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఫ్రెషర్స్ కెరియర్ ఆబ్జెక్ట్ పెట్టాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతుంటే వాళ్ళ కెరియర్ సమ్మరీ, ప్రొఫెషనల్ సమ్మరీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అట్లీస్ట్ 3 to 4 words లో. తర్వాత ప్రాజెక్ట్, దాని తర్వాత టూల్స్ పెట్టుకుంటాం. అంటే మనం ఏ టూల్స్ మీద మనం ప్రొఫిషియన్స్ గా ఉన్నాము అనేసి, లేదా వర్క్ చేసాము అనేసి టూల్స్ పెట్టుకుంటాం. తర్వాత ఏమన్నా స్ట్రెంగ్స్ ఏమన్నా ఉన్నాయా, పర్సనల్ స్ట్రెంగ్స్, సో 1 or 2 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ ఫైనల్ గా మనం ప్రాజెక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏదైనా ఒక యాపిల్ ప్రాజెక్ట్ చేసాం అనుకుందాం, యాపిల్ కంపెనీకి ప్రాజెక్ట్ చేసాను అనుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ లో యాపిల్ ఫౌండెడ్ బై స్టీవ్ జాబ్స్ అనేసి, సో హెడ్ క్వార్టర్స్ ఇలా న్యూయార్క్ లో ఉందని చెప్పేసి, సో యాపిల్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పెడతా ఉంటారు. సో అది కంప్లీట్ రాంగ్ అండి. అలా పెట్టి ఒకవేళ నేను ప్యానల్ మెంబర్ అవుతే అలాంటి డిస్క్రిప్షన్ ఉంటే నేను క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేయను. సో ప్రాజెక్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క గోల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ వలన ఎండ్ యూజర్ కి ఏం బెనిఫిట్ అయినది,
అది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మనం డేటా అనలిస్ట్ కదండి, డేటా అనలిస్ట్ యొక్క ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ క్లియర్ గా ఉండాలి. సో ఇలాంటి ట్రెండ్స్ మేము ఐడెంటిఫై చేసాం. ఇలాంటి ట్రెండ్స్ వలన బిజినెస్ కి ఈ యూజ్ అయింది, ఈ ప్రాజెక్ట్ డెలివరీ చేయడం వల్ల వీళ్ళ రెవెన్యూ స్పెండ్స్ తగ్గాయి, దీని మీద ప్రాసెస్ ఇంప్రూవ్ అయింది. సో ఇలాంటి డిస్క్రిప్షన్ మనం రెజ్యూమేలో పెట్టుకోవాలి. సో అది మేజర్ గా చాలా మంది చేసే మిస్టేక్స్ అండి రెజ్యూమేలో. ఓకే సార్, కొంతమంది ఏంటంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఓకే ఫైన్, కానీ కొంతమంది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డేటా అనలిటిక్స్ జాబ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? వాళ్ళకి మీ నుంచి ఐ మీన్ వీక్యూబ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? సో అదే మేడం నేను చెప్తున్నా, వీక్యూబ్ లకి వాళ్ళు ఎంటర్ అవుతే సో డే 1 నుంచి కోర్స్ అయిపోయేంత వరకు వాళ్ళు మా బాధ్యత అండి. అంతే, జాబ్ వచ్చేంత వరకు ఒకసారి వచ్చి చూడండి అంటారు. ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నానంటే, నేను మీతో చెప్పాను, నేను నాన్ ఐటీ స్టూడెంట్, నేను ఫార్మసీ నుంచి, నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఇనిషియల్ గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను. ఇలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర వెళ్ళా, డిఫరెంట్ ప్లేసెస్ లో నేర్చుకోవడానికి ట్రై చేశాను. కానీ అప్పుడు ఇంత వెల్ స్ట్రక్చర్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ లేవు. అలాగే స్టూడెంట్స్ ని ఇంత కాన్సన్ట్రేటెడ్ గా గైడ్ చేసే మెంటర్స్ కూడా అప్పుడు లేరు. సో ఇప్పుడు వీఆర్ హియర్ అంటే మనం బేసిక్స్ నుంచి, అంటే మేము పడ్డ స్ట్రగుల్స్ మాకు తెలుసు, మా దగ్గరకు వచ్చే స్టూడెంట్ అలాంటి స్ట్రగుల్స్ పడవద్దనేసి మేము ఎప్పుడు అంత కమిట్మెంట్ తో ఉంటామండి. ఓకే, సో ఫైనల్ గా మీరు స్టూడెంట్స్ కైనా సరే, పేరెంట్స్ కైనా సరే, వీక్యూబ్ నుంచి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ చాలా మంది ఉంటారు లైక్ ఫ్రెషర్స్ అయితే ఇమీడియట్ గా మీరు డెసిషన్ తీసుకోండి, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. తర్వాత గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ ఎందుకని ఆలోచించద్దండి. సో టేక్ ద రైట్ డెసిషన్ రైట్ నౌ. ఎందుకంటే మనం ఫ్యూచర్ లో చూసుకుంటే కాంపిటీషన్ పెరిగే అవకాశం కానీ తగ్గేది లేదు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో టేక్ ద డెసిషన్ రైట్ నౌ. ఇప్పుడే డెసిషన్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ చేయండి, సో దట్ యూ విల్ బీ ఇన్ వెల్ ప్లేస్ ఇన్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచిగా గైడ్ చేశారంటే ఎలా కోర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏవేవి తీసుకుంటే బాగుంటాయి ఇన్ డేటా అనలిటిక్స్ లో అన్నది స్టూడెంట్ కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బయట జాబ్ మార్కెట్ అంతగా బాలేదు అని అనుకుంటున్నారు, కానీ అదంతా ట్రాష్. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, మంచి కోచింగ్ ఇస్తున్నారు. మీరు నాన్ టెక్నికల్ అయినా సరే, టెక్నికల్ అయినా సరే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని బాగా ట్రైన్ చేసి మంచి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసి మీ కెరియర్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అస్సలు మిస్ అవ్వద్దు. నేను స్క్రీన్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ అడ్రస్ ఇస్తాను, ఒక్కసారి విజిట్ చేయండి. మీ కెరియర్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోండి విత్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్తో.